కోతి మరియు ముసలి కథ ఈరోజు చెప్పుకుందాం. ఒకానొక నది తీరంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై తిక్కయ్య అనే చురుకైన కోతి నివసిస్తూ ఉండేది. ఆ కోతి రోజు నేరేడు పండ్లను తింటూ చాలా సంతోషంగా జీవించేది. ఆ నదిలో మొసలి ఒకటి ఉండేది. ఒకరోజు కోతి పండ్లను తినుచుండగా ఒక పండు నదిలో పడింది. మొసలి ఆ పండును తిని అది చాలా రుచిగా ఉందని తెలుసుకుంది. అప్పుడు అది చెట్టు కిందకు వచ్చి కోతితో స్నేహం చేయాలనుకుంది. కోతి మిత్రమా, నీవు చాలా మంచి పండ్లను తింటున్నావు, కొన్ని పండ్లను నాకు కూడా ఇస్తావా అని మొసలి కోరింది. దయగల కోతి సంతోషంగా పండ్లను మొసలికి ఇచ్చింది. అప్పటి నుండి వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కోతి రోజు పండ్లను తెచ్చి మొసలికి ఇచ్చేది. మొసలి తిని చాలా సంతోషపడేది. మొసలి భార్య కోరిక. ఒకరోజు మొసలి తన భార్యకు ఆ నేరేడు పండ్లను ఇచ్చింది. వాటిని తిన్న తర్వాత ఆ పండ్లు చాలా తీయగా ఉన్నాయని మొసలి భార్య గ్రహించింది. మొసలి భార్య తన భర్తతో, ఈ పండ్లు ఇంత తీయగా ఉన్నాయి అంటే ఈ పండ్లను రోజు తినే ఆ కోతి గుండె ఎంత తీయగా రుచిగా ఉంటుందో కదా, నాకు ఆ కోతి గుండె కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని మొండి పట్టు పట్టింది. పాపం మొసలి తన స్నేహితుడిని చంపడానికి మనసు ఒప్పకపోయినా భార్య కోసం అంగీకరించక తప్పలేదు. అది కోతిని మోసం చేయాలన్న పన్నాగం పన్నింది. మరుసటి రోజు మొసలి నది ఒడ్డుకు వచ్చి కోతిని పిలిచింది. మిత్రమా కోతి, నా భార్య నీ గురించి చాలాసార్లు విన్నది. ఆమె నిన్ను కలవాలని కోరుకుంటుంది. మా ఇంటికి వస్తావా? నీకోసం మా ఇంట్లో చాలా రకాల రుచికరమైన పండ్లు సిద్ధం చేశాం అని తీయటి మాటలు చెప్పింది. మొసలి ఆతిథ్యం ఇస్తున్నందుకు కోతి సంతోషపడింది. కానీ దానికి ఈత రాదు. మిత్రమా, నాకు ఈత రాదు కదా, నీ ఇంటికి ఎలా రాగలను అని అడిగింది. మొసలి, దానికేం భయం లేదు, నీవు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను సురక్షితంగా నది అవతలి ఒడ్డుకు తీసుకెళ్తాను అంది. కోతి మొసలి మాట నమ్మి దాని వీపుపై కూర్చుంది. కొంత దూరం వెళ్ళాక మొసలి నదిలోతుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. అప్పుడు కోతి భయంతో, మిత్రమా, ఎందుకు లోపలికి వెళ్తున్నావు, నన్ను భయపెట్టకు అని అడిగింది. అప్పుడు మొసలి నవ్వుతూ తన అసలు ఉద్దేశం చెప్పింది. నిజం చెబుతాను మిత్రమా, నా భార్యకు నీ తీయటి గుండె కావాలని అడిగింది. నిన్ను చంపి నీ గుండెను నా భార్యకు ఇవ్వాలి, నన్ను క్షమించు. కోతి ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. అయితే అది ధైర్యం కోల్పోకుండా వెంటనే తెలివిగా ఆలోచించి ఒక ఉపాయం చెప్పింది. ఓరి మూర్ఖుడా, నీ భార్య కోరిక చాలా మంచిది, కానీ నువ్వు ఆ విషయం ముందుగా చెప్పాల్సింది కదా. మా కోతులకు గుండెకాయలు చెట్ల మీదనే ఉంచుతాం, అవి మాకు చాలా విలువైనవి. నా గుండె నేరేడు చెట్టు కొమ్మల్లో దాచి వచ్చాను. నువ్వు నన్ను మళ్ళీ చెట్టు దగ్గరికి తీసుకెళ్తే నేను దానిని తెచ్చి నీ భార్యకి ఇస్తాను అని చెప్పింది. మొసలి మూర్ఖంగా ఆ మాటలను నమ్మింది. అయ్యో, ఎంత పొరపాటు జరిగింది, ముందు చెప్పాల్సింది కదా అని అనుకుంటూ వెంటనే కోతిని మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరికి తీసుకువచ్చింది. కోతి వెంటనే మొసలి వీపు మీద నుండి ఒక్క గంతు వేసి చెట్టుపైకి ఎక్కింది. అక్కడ నుండి కోతి నవ్వి, ఓరి మొసలి మూర్ఖుడా, గుండె లేని ప్రాణి ఎక్కడైనా ఉంటుందా? నువ్వు నా నిజాయితీ స్నేహాన్ని మోసం చేయాలని చూశావు. ఇకపై నీ మొహం చూడను. నీ పండ్ల అత్యాశకు నా ప్రాణమే తీయాలని చూశావు అని మందలించింది. మొసలి సిగ్గుపడి తన మోసాన్ని తలుచుకొని చాలా బాధపడింది. కోతి తెలివి ముందు అది ఓడిపోయింది. ఈ కథలోని నీతి: బుద్ధి బలం శరీర బలం కంటే చాలా గొప్పది. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అప్పుడే చిక్కులలో నుండి మనం బయటపడతాం.